ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకి చేరుకుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులైతే మాత్రం భారీ ఎత్తున గ్రామాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. కదిరి నియోజకవర్గానికి వచ్చాక తెలుగుదేశం అభ్యర్థి కందుకుంట వెంకటప్రసాద్ మొత్తం భారీ ఎత్తున పల్లెలు సైతం కలిసి తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? మనతో పాటు కందుకుంట వెంకటప్రసాద్ సార్, ఎలా ఉంది సార్ ప్రచార పర్వం? ఎలా ఉంది? ప్రచార పర్వం బాగా ఉంది, వేడిగా ఉంది. ఎందుకంటే 43-44 టెంపరేచర్. మధ్యాహ్నం పూట కూడా తిరుగుతున్నాం, తిరగకపోతే కవర్ అయ్యే పరిస్థితి లేదు, ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఉదయం మొదలు పెడితే ఎండ వేడిమిని కూడా వాళ్ళు ఓర్చుకొని రోడ్డు మీదకి వచ్చేసి మాతో పాటు ప్రచారం చేయాలా, మా ఊర్లోకి రావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఒక డిమాండ్ అనేది క్రియేట్ చేసి మరి ఊర్లోకి తీసుకుపోతున్నారు. కాబట్టి ప్రచారం అనేది అద్భుతంగా జరుగుతుంది. ఎంతసేపు మేము చేసే వృత్తిలో ఇప్పుడు మీరు ఒక వృత్తిలో ఉన్నారు, మీకు ఎవరైనా మంచి మాట్లాడగలిగితే లేదా మంచి సబ్జెక్ట్ ఇవ్వగలిగితే మీకు దానికి వ్యూయర్స్ పెరిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు, మీరు సక్సెస్ అనుకుంటారు. అదే రంగా రాజకీయ నాయకుడిగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థిగా ప్రచార కార్యక్రమంలోకి వచ్చినప్పుడు ప్రజల నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఈ ఎండవేడి మీద తట్టుకుంటాం, ఈ కష్టాన్ని మర్చిపోతాం, సంతోషాన్ని పంచుకుంటాం, వాళ్ళతో పాటు కలిసి నడివేయడంలో ఆనందాన్ని కూడా పంచుకుంటాం. దానికి ఉదాహరణ కదిరి నియోజకవర్గం. కాబట్టి ప్రచారం ప్రమాణం జరుగుతుంది. సార్, ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు కందుకుంటకు తోడుగా ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఏకంగా నిన్నటి రోజు ఏదైతే చేనేత మగ్గాల మీద కూడా దాడులు, దీన్ని ఎలా చూస్తారు? ఈ ముస్లిం మైనార్టీలను కూడా కందుకుంటకు దూరం చేయాలని యత్నం చేస్తున్నారు అనేది ఒకటి. దీన్ని ఎలా ఏం చెప్తారు? మీకు ఒకటి చెప్తాను, 20 ఏళ్ళ అనుబంధం ఉన్నది. దాదాపు ఈ పార్టీ కార్యకర్తలు చాలా మంది, కొంతమంది చనిపోయి ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. కానీ ఈ 20 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా వెన్నంటే ఉంది. మాతో పాటు కష్ట నష్టాలు ఉంది. ఎప్పుడు కూడా సంతోషంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు, అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ మాకు వాళ్ళకు ఉన్నటువంటి బంధము ఒక కుటుంబ బంధంగా తయారైంది. అంతేకాకుండా ప్రజలతో కూడా నిరంతరం వాళ్ళ కష్టాలను మేము పనిచేసేటువంటి తీరు అనేది వాళ్ళ మనసులో ఒక ఆలోచన, ఒక స్థిర నిర్ణయం అయితే ఏర్పరచుకుంటారు, ఒక స్థిరాభిప్రాయానికి వచ్చేస్తుంటారు. కాబట్టి విడదీయడానికి ముస్లింలు మాతో విడదీస్తారని వాళ్ళు ప్రయత్నం చేసిన ఎవరో కొత్తలు వచ్చేసి గతంలో అటువంటి పరిస్థితులు కల్పించుకోగలిగినారు. ఎందుకంటే ఒకసారి నేను ఎమ్మెల్యే ఉన్నా, రెండోసారి అధికారంలో ఉన్నా. కాబట్టి కొద్ది గోబెల్స్ క్యాంపెయిన్ చేశారు. ఆ ముస్లిం తిట్టినాడో, రెడ్లను తిట్టినాడో, లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ చేసినారు. ఈ రోజున వాళ్ళు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలలుగా అధికారం లేకపోయినా, మీకు ఇప్పుడు చెప్తున్న ఉదాహరణ, మొదటిగా నా మీద గెలిచిన అభ్యర్థి నువ్వు కడిగిన ముత్యం మాదిరిరా మేము గౌరవిస్తామన్నావు. నేను కడిగిన ముత్యం మాదిరినే ఎన్నికల్లో పోటీ చేస్తాను ఆయన కోరిక మీద. నువ్వు గన్మెన్ లేకుండా రోడ్లో తిరుగుతావా అన్నాడు. నాకు మొన్నటి రోజున గన్మెన్లను పంపించింది ప్రభుత్వం, నేను తిప్పి పంపినా. నాకు అవసరం లేదు, గన్మెన్లు లేకుండా తిరగాలనుకున్నాను, అందుకని గన్మెన్ లేకుండా. ఒక మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా టీఎస్ఓ లేకుండా నేనున్నాను. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోయేసి కేవలం గన్మెన్ల కోసమే మళ్లీ పార్టీ మారినటువంటి వ్యక్తులు రోడ్డు మీద గన్మెన్లతో తిరుగుతా ఉన్నారు. అసలు ఏమాత్రమో సోషల్ స్టాటస్ లేకుండా ఒక ప్రైవేటు వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తికి మొన్నటిదాకా, ఇప్పుడంటే అభ్యర్థి అన్నాడు, మొన్నటిదాకా ఆయన గన్మెన్లు ఇచ్చింది అధికార పార్టీ. అంటే ఇవన్నీ తమాషైన వ్యవహారాలు. కాబట్టి నేను చెప్తా ఉంటాను, నా నుంచి ప్రజలు వేరు చేయలేరు. ప్రజలు నమ్ముకొని రాజకీయాలు చేసిన ఒక పార్టీని, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇన్ని రోజులు ఉన్నాం. అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతో బతకాలని ఒక నిర్ణయానికి వచ్చే బతికినాం. కాబట్టి ప్రజలు మా నుంచి వేరు చేయడానికి అయితే వాళ్ళ కాదు. ఎందుకంటే మేము ఆశించలేము, వాళ్ళు మాతో ఆశించేది ఒకటే, మా కష్ట నష్టాల్లో ఉంటాడు, మాకేదైనా కష్టం వస్తే పలుకుతాడు, మాకేదైనా ఇష్యూ వస్తే మా తరఫున పోరాడతాడని చెప్పేసి అదే అజెండాగా ప్రజలు నాతో ర్యాలీ అవుతున్నారు. నేను కూడా నమ్మిండేది ఆ సిద్ధాంతాన్ని నమ్మినాను. కాబట్టి నాకు పెద్దగా ఎంబరాజింగ్ సిచ్యువేషన్స్ ఉండవు. ఎలక్షన్లు ఓడినా గెలిచినా కూడా అంతకంటే ఎంబరాజింగ్ సిచ్యువేషన్ ఒక లీడర్ కాదు. అటువంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేసిన. ఇప్పుడు ప్రజల్ని ముస్లింలు వేరు చేస్తారంటే ఈ రోజున చెప్తున్నాను. నిన్నటి రోజున ఒక ఆయన మాట్లాడుతున్నాను అరుణాచలం గురించి. నేను ఎప్పుడూ ఒక మతాన్నో ఒక కులాన్నో నేను ద్వేషించాల. నేను చెప్పేది ఏమంటే, ఏ అభ్యర్థి అయినా పరమత సహనం ఉండాలా, అన్ని మతాల్ని గౌరవించేటువంటి సాంప్రదాయం ఉండాలా. ఒక బొట్టు పెట్టుకునే దగ్గర మామూలుగా మనం టోపీ పెడితే పెట్టించుకుంటాం, రక్ష కట్టిస్తే కట్టించుకుంటాం, నమాజ్ మసీదుకి పోతే నమాజ్ మోకాల మీద ఉంటాం. అవన్నీ కూడా మేము ఆచరిస్తాం, ఎందుకంటే మేము గౌరవిస్తాం. అదే రంగా వాళ్ళ నుంచి ఆశించేది ఏమంటే, ఒక అభ్యర్థిని సెక్యులర్ కంట్రీలో ఉన్నాం, యూనిటీ అండ్ డైవర్సిటీ అనే సిద్ధాంతంతో బతుకుతున్నటువంటి భారతదేశంలో ఉన్నాం. అటువంటి చోట ఒక హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైనా గుడికి పోతే బొట్టు పెడితే ఆ బొట్టు ఇక్కడ పెట్టండి అని చెప్పి చేయి చూపించి ఒకసారి బొట్టు పెట్టినందుకు ఉమ్రాకు పోయి పాప ప్రక్షాళన చేసుకుంటామని ఆలోచన చేసినటువంటి వ్యక్తుల్ని మేము తప్పుపడతాము. కానీ
వేరే రంగం మతాలను తప్పు పట్టలేదు నేను ఎక్కడ కూడా. వాళ్ళు ఆ మాటలు మాట్లాడేసి మళ్ళీ లబ్ధి పొందాలి అనుకుంటున్నారు. పాపం అది కూడా ఒక స్టేచర్ లేనటువంటి వ్యక్తులతో మాట్లాడిస్తారు. అసలు వాళ్ళ గురించి పట్టించుకున్నక్కర్లా మేము ప్రైవేట్ వ్యక్తులు ఈజ్ నోవేర్ ఇన్ ద సిస్టమ్. అంటే ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయింది. ఇలా ఓడిపోతున్నామనే భయం వెంటాడుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పోస్టల్ బ్యాలెట్. ఈ పోస్టల్ బ్యాలెట్ లో అందరికీ ద మెసేజ్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్. 80% అండ్ అబోవ్ తెలుగుదేశం అభ్యర్థులకి ఓటింగ్ జరిగింది. ఇది వాళ్ళని ఇంకా మరింత ఫ్రస్ట్రేషన్ లేక నెట్టేస్తా ఉంది. అందుకు పరాకాష్టే ఈ రోజున మగ్గాలు క్వార్టర్స్ లకి పోయేసి వార్పులు కోసినా లేదంటే జాకార్డు మిషన్లను కట్ చేసినా నిజంగా దాంట్లో రాజకీయ పార్టీకి ప్రమేయం ఉంటే మాత్రం అది ఫ్రస్ట్రేషన్ అనుకుంటా. దాని వాస్తవాలు నాకు తెలియదు. ఇబ్బంది అయితే జరిగింది అక్కడ. దాని కారకులు ఎవరు నాకు తెలియదు కాబట్టి బ్లేమ్ చేయండి. అంతే స్థాయిలో ముస్లిం సమాజం కూడా ఈసారి ఎన్నికల్లో నా వెంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కులాలకు మతాలకు అతీతంగా 50 మంది ప్రజలు, ప్రత్యేకించి ముస్లిం సమాజం కూడా స్థిరంగా కందికుంట ప్రసాద్ అనే అభ్యర్థిని మేము గెలిపించాలా, మా వంతు భాగస్వామ్యం అనేది ఆయన గెలుపులో ఖచ్చితంగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నారు. మేం ప్రచారానికి పోయినప్పుడు కూడా మహిళలు కూడా, ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి అన్నాకో ఓటు తెచ్చాము. ఇంత గౌరవం ఎవరు సంపాదించుకోలేదు నియోజకవర్గంలో. వాళ్ళ ఇళ్లలో నన్ను పేరు పెట్టి పిలవరు, అన్నానే పిలుస్తారు. కాబట్టి నన్ను కూడా తీస్తారని నేను అనుకోను. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ డీజీపీ దగ్గర నుంచి డిఎస్పీ వరకు చర్యలు తీసుకుంటారు. డిఏజీ రాయలసీమ డిఏజీ మీద యాక్షన్ తీసుకుంటారు. దీన్ని ఎలా చూస్తారు సార్ ప్రతిపక్ష నాయకులు? సిస్టమ్ లో బ్లాక్ చిప్స్ అనేది ఎప్పుడు ఉంటాయి. అది మరింత పీక్ స్టేజ్ పోతుంది. పత్రికా వ్యవస్థలో కొంతమంది కొమ్ము కాస్తారు. రాజకీయ నాయకుల కంటే తప్పదు, అది పార్టీలు ఉంటాయి కాబట్టి రాజకీయాల్లో. కొంతమంది అధ్యాపక వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు సైడ్ చేస్తున్నారు, ఉద్యోగస్తులు సైడ్ చేస్తున్నారు, బ్యూరోక్రసీ సైడ్ చేస్తారు. ఎక్కడైతే బ్యూరోక్రసీ సైడ్ చేస్తే ద వెరీ పర్పస్ ఆఫ్ డెమోక్రసీ విల్ బి డీవియేటెడ్. ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతుంది. కాబట్టి బ్యూరోక్రసీ వాళ్ళు ఎవరైనా కూడా ఒక ఏకపక్షంగా గాని పక్షపాతం గాని చూపించేటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగల్లా. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ అనేది అందరూ ఆనందంగా దాన్ని అనుభవించాలనే ఆలోచన, దాని ఫలితాలు కూడా ప్రజలకు అందాలా, ప్రజల అభీష్టం అనేది మనోభీష్టం అనేది నెరవేరాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఎవరైతే వక్రబుద్ధితో ఆలోచిస్తుంటారో అటువంటి అధికారులకు శిక్ష తప్పదు, బదిలీలు తప్పదు. వాళ్ళని వ్యవస్థ నుంచి తప్పించాల్సింది, లూప్ లైన్ లో పెట్టాల్సింది. దీన్ని ఎవరైనా ఏ పార్టీకి చేసినా కూడా తప్పే అని చెప్పి నేను చెప్తాను. సార్, ఫైనల్ గా సార్, కందికుంట వెంకటప్రసాద్ ఈ ఎన్నికల్లో గెలిచి కడప నియోజకవర్గం నుంచి రానున్న గవర్నమెంట్ లో కూడా ఖచ్చితంగా మంత్రి స్థాయిలో కూడా ఉండబోతున్నారని చెప్పేసి మీ నాయకులు, మీ అనుచరులు చెప్తున్నారు. దీన్ని ఆశించవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో అసంభవం అనేది ఏదీ లేదు, ఏదైనా జరగచ్చు. అసలు నాకు రాజకీయాలకు సంబంధం లేదు. ఎమ్మెల్యే అయినా 20 ఏళ్ల పాటు ప్రజలు ప్రేమించినారు. ఇప్పటికీ నా దగ్గర పదవి లేకపోయినా, అధికారం లేకపోయినా నన్ను ఎమ్మెల్యే కంటే ఎక్కువ స్థాయిలో నన్ను పెట్టినారు ఈ నియోజకవర్గం. ఇప్పుడు కూడా నన్ను గౌరవించినారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలో స్థిరంగా ఒక అభిప్రాయంతో, ఒక పార్టీ సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని భవిష్యత్తులో నిజంగా అవకాశం ఇవ్వాలని మా నాయకుడు కనుకుంటే అసంభవం ఇది కాదు. రాజకీయాల్లో అసంభవం అనే పదానికి అర్థమే లేదు.